ఆషాఢ శుక్రవార మహాలక్ష్మి పూజ విధానం, విశిష్టత మరియు పరిహారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ధార్మిక వీడియోలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఆషాఢ మాసంలోని శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజులుగా భావిస్తారు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం, సౌభాగ్యం, ధన సంపద, కుటుంబ సుఖశాంతులు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటాయి. ఎంతో పవిత్రమైన ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాలకు హైందవ సంప్రదాయంలో విశేష ప్రాధాన్యత ఉంది. ఈ నెల రోజులు అమ్మవారి శక్తి భూమిపై ఎక్కువగా ఉంటుందని శాస్త్రాల నమ్మకం. అందువలన ఆషాఢ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. పూజ చేసేటప్పుడు నిశ్శబ్దంగా కూర్చొని లక్ష్మీదేవి ముందు ఈ కింది మంత్రాలను జపించడం వల్ల పూజ ఫలితం త్వరగా దక్కుతుంది. మొదటిది లక్ష్మీ గాయత్రి మంత్రం. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విఘ్నపత్ని చ ధీమహి తన్మో లక్ష్మీ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని పూజా సమయంలో 24 లేదా 108 సార్లు జపించడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పడుతుంది. రెండవది ధనలాభం కోసం మూల మంత్రం. ఓం శ్రీ హ్రీం క్లీం కమలే కమలాయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీయ నమః. ఈ ఏడాది జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు ఆషాఢ మాసం ఉంటుంది. ఈ కాలంలో వచ్చే 4 శుక్రవారాలు లక్ష్మీ ఆరాధనకు ఎంతో అనుకూలమైనవి. శుక్రవారం తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కల్లుప్పు, పసుపు కలిపి తుడవడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. సింహద్వార గడపను నీటితో కడిగి పసుపులో కొద్దిగా కర్పూరం పొడి కలిపి గడపకు రాయాలి. ఆపై కుంకుమ బొట్లు పెట్టాలి. గడప లక్ష్మీ స్వరూపం కాబట్టి గడప ముందు బియ్యపు పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసి పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించాలి. ఒక చిన్న రాగి కలశంలో నీళ్లు పోసి అందులో చిటికెడు పసుపు, కుంకుమ, ఎర్రని పుష్పాలు వేసి ఇంటి గుమ్మం బయట కుడివైపున ఉంచాలి. ఇది ఇంటికి ధనాకర్షణ పెంచుతుంది. శుక్రవారం నాడు పూజ గదిని శుభ్రం చేయకూడదు కాబట్టి గురువారం రోజే పూజ గదిని, దేవుడి పటాలను శుభ్రం చేసి గంధం, కుంకుమ బొట్లతో సిద్ధం చేసుకోవాలి. ఉదయం బ్రహ్మముహూర్తంలో పూజ చేయడం ఉత్తమం. వీలు కాని వారు ఉదయం 8 గంటలలోపు పూజ పూర్తి చేసుకోవాలి. స్త్రీలు తలస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కాళ్ళకు పసుపు, పాపిట కుంకుమతో నిండు ముత్తైదులా సిద్ధం కావాలి. అమ్మవారికి ఎర్రని తామర పువ్వులు లేదా గులాబీ పూలతో అలంకరించి బంగారు నగలను అమ్మవారి పటానికి సమర్పించాలి. పూజ ప్రారంభించే ముందు తమలపాకులు, 2 అరటి పండ్లు, వక్క, పసుపు, కుంకుమలతో అమ్మవారికి తాంబూలం సమర్పించి నీ మనసులోని కోరికను, సంకల్పాన్ని చెప్పుకోవాలి. లక్ష్మీదేవి ముందు మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించాలి. దీపాలకు పసుపు, కుంకుమ పెట్టి పూలు, అక్షింతలు సమర్పించాలి. వీలైతే తామర నార ఒత్తులు ఉపయోగిస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది. ఆషాఢ శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి పరమాన్నం తయారు చేసి అమ్మవారికి నివేదించాలి. దీంతో పాటు దద్దోజనం, దానిమ్మ పండ్లను నైవేద్యంగా పెట్టవచ్చు. లక్ష్మీ పూజ చేసేటప్పుడు పటంతో పాటు పీఠంపై కొన్ని ప్రత్యేక వస్తువులను ఉంచితే అమ్మవారు అమితంగా ఆనందిస్తారు. లక్ష్మీదేవి తామర పువ్వుల్లో నివసిస్తుంది
కాబట్టి 108 తామర గింజలను పూలలో ఉంచి వాటితో అమ్మవారికి అర్చన చేస్తే సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుతూ కుంకుమతో లేదా తామర గింజలతో అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. పూజా సమయంలో కనకదార స్తోత్రం లేదా మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది. పూజ గదిలో లక్ష్మీదేవి ముందు ఒక చిన్న ఏకాక్షి కొబ్బరికాయ లేదా శ్రీఫలాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి ఉంచాలి. ఇది వ్యాపారంలో నష్టాలను నివారించి లాభాలను తెచ్చిపెడుతుంది. సముద్ర మథనంలో లక్ష్మీదేవితో పాటు గవ్వలు, గోమతి చక్రాలు కూడా ఉద్భవించాయి. పూజల్లో 11 పసుపు గవ్వలు లేదా 7 గోమతి చక్రాలను ఉంచి పూజించి ఆ తర్వాత వాటిని ధనస్థానంలో దాచుకుంటే డబ్బుకు ఎన్నడూ లోటుండదు. ధన నష్టాలు తొలగిపోవడానికి, అప్పుల బాధ నుండి విముక్తి పొందడానికి ఈ కింది పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఐశ్వర్య దీపం. ఉప్పు దీపం. ఆషాఢ మాసంలోని ఏదో ఒక శుక్రవారం నాడు ఈ దీపాన్ని వెలిగించాలి. ఒక పెద్ద మట్టి ప్రమిదలో నిండుగా కల్లుప్పు పోయాలి. దానిపై ఒక చిన్న మట్టి ప్రమిదను ఉంచి ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఈ ఉప్పు దీపాన్ని లక్ష్మీదేవి ముందు పెట్టి పూజించాలి. శనివారం ఉదయం ఆ ఉప్పును నీటిలో కలిపి ఎవరు తొక్కని చోట చెట్ల మొదట్లో పోయాలి. దీనివల్ల దరిద్రం, అప్పుల బాధలు తొలగిపోతాయి. ప్రతి శుక్రవారం సాయంత్రం పూజ ముగిసిన తర్వాత ఒక చిన్న వెండి లేదా మట్టి పాత్రలో 2 కర్పూరం బిళ్ళలు, 2 లవంగాలు వేసి వెలిగించాలి. ఈ ధూపాన్ని ఇల్లంతా చూపించాలి. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని క్షణాల్లో తరిమి కొడుతుంది. ఉదయం పూజ ముగిసిన తర్వాత పూజలో ఉంచిన నీటిలో అంటే కలశంలోని నీరు లేదా విడిగా గ్లాసులో పెట్టిన నీరు కొద్దిగా పసుపు కలిపి ఆ నీటిని ఇల్లంతా ముఖ్యంగా మూలల్లో చిలకరించాలి. దీనివల్ల వాస్తు దోషాలు మరియు నరదిష్టి తొలగిపోతాయి. సింహద్వారం గుమ్మం నుండి లోపలికి వస్తున్నట్లుగా బియ్యపు పిండితో లక్ష్మీదేవి చిన్న చిన్న పాదాలు ముగ్గులు వేయాలి. ఇలా చేయడం ద్వారా అమ్మవారిని మనమే స్వయంగా ఇంట్లోకి ఆహ్వానించినట్లు అవుతుంది. పూజా సమయంలో 21 యాలకులను ఒక దారానికి గుచ్చి మాలగా చేసి లక్ష్మీదేవి పటానికి వేయాలి. కనకదార స్తోత్రం పఠించి పూజ పూర్తయిన తర్వాత ఆ యాలకుల మాలను ఒక ఎర్రటి వస్త్రంలో మూటగట్టి మీ బీరువాలో ధనస్థానంలో దాచుకోవాలి. దీనివల్ల అనవసర ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. ఏదైనా ఒక శుక్రవారం నాడు ఒక చిన్న కలబంద మొక్కకు పసుపు కుంకుమ రాసి ఇంటి సింహద్వారానికి తలకిందులుగా వేలాడదీస్తే భయంకరమైన నరఘోష, ఈర్ష్య క్షణాల్లో తొలగిపోతాయి. నిమ్మకాయల పరిహారం. పూజలో ఒక పచ్చి నిమ్మకాయకు పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి ముందుంచి పూజించాలి. అనంతరం దానిని ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి పసుపు కుంకుమ అద్ది ఇంటి గుమ్మానికి ఇరువైపులా పట్టడం వల్ల చెడు దృష్టి పడకుండా ఉంటుంది. ఆషాఢ మాసం నెల రోజులు ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో కొంచెం కల్లుప్పు, ఒక పచ్చని నిమ్మకాయ వేసి హాల్లో ఉంచాలి. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని పూర్తిగా గ్రహిస్తుంది. శుక్రవారం రోజు తలస్నానం చేసిన తర్వాత తులసి కోటకు పసుపు కుంకుమ పెట్టాలి. తులసి మూలంలో కొన్ని ఆవు పాలు పోసి బియ్య పిండితో ముగ్గు వేసి నెయ్యి దీపం వెలిగించాలి.
బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి. ప్రతి శుక్రవారం సాయంత్రం వేళ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. శుక్రవారం నాడు ఆవుకు తోటకూర, కొద్దిగా బెల్లం తినిపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహంతో పాటు వంశాభివృద్ధి కలుగుతుంది. ఆషాఢ శుక్రవారం సాయంత్రం కనీసం ఒక ముత్తైదువైన ఇంటికి పిలిచి పసుపు, కుంకుమ, తాంబూలం, గాజులు ఇవ్వాలి. ఇది సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినంత పుణ్యఫలంగా ఇస్తుంది. సాయంత్రం వేళ దుర్గమ్మ గుడికి వెళ్ళి నువ్వుల నూనెతో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే రాహుకేతు దోషాలు, శనిపీడలు తొలుగుతాయి. అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి 7 ప్రదక్షిణలు చేస్తే ఏలినాటి శని దోష తీవ్రత తగ్గుతుంది. ఉదయం పూజతో పాటు శుక్రవారం సాయంత్రం 5:30 నుండి 7 గంటల మధ్య సమయాన్ని ప్రదోష కాలం అంటారు. ఈ సమయంలో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుందని నమ్ముతారు. సాయంత్రం కాగానే కాళ్ళు చేతులు కడుక్కొని పూజ గదిలోనూ, ఇంటి ముంగిట, తులసికోట దగ్గర తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి. చందనం లేదా గులాబీ సువాసన గల అగరబత్తులను వెలిగించి ఇల్లంతా తిప్పాలి. సువాసన నిండిన చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. పూజ అంతా పూర్తయిన తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చేటప్పుడు మనసులో లక్ష్మీదేవిని స్మరిస్తూ ఇల్లు ధనధాన్యాలతో తులతూగాలని కోరుకోవాలి. పూజ ముగిశాక అమ్మవారి పాదాల చెంత ఉన్న అక్షింతలను తలపై చల్లుకోవాలి. దీనివల్ల అమ్మవారి ఆశీస్సులు మనకి లభిస్తాయి. నివేదించిన పరమాన్నం లేదా దద్దోజనాన్ని ఇంట్లోని వారందరూ ప్రసాదంగా తీసుకోవాలి. వీలైతే పొరుగువారికి కూడా పంచడం చాలా మంచిది. సాయంత్రం వేళ కనకదార సూత్రాన్ని భక్తితో చదువుకుంటే బంగారు వర్షం కురిసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఆషాఢ శుక్రవారం రోజున మీ ఇంటికి వచ్చే ముత్తైదువలను ఉత్త చేతులతో పంపకూడదు. కనీసం కొద్దిగా మంచినీరు ఇచ్చి పసుపు, కుంకుమలు మొహమాట పడకుండా ఇవ్వాలి. వీలైతే ఈ నెలలో ఒక శుక్రవారం నాడు పేద ముత్తైదువులకు జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ దక్షిణ కలిపి తాంబూలంగా ఇస్తే జాతకంలోని దోషాలన్నీ తొలగిపోయి సౌభాగ్యం లభిస్తుంది. ఈ విశేషాలను కూడా పాటించి అమ్మవారి సంపూర్ణ కృపా కటాక్షాలకు పాత్రులు అవ్వండి. శ్రీ మాత్రే నమః.